సమయం ఇస్తున్నావా? ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను, నువ్వు నిద్రించుచున్నావా? ఒక్క గడియ అయినను మేల్కొని ఉండలేవా? మార్కు సువార్త 14:37. ఈ విధంగా దేవుడు నిన్ను కూడా అడిగితే ఆ ప్రశ్నకు జవాబేంటి? ఆయన గొప్ప బిజినెస్ మెన్. గంట కష్టపడితే చాలు 10,000 రూపాయలు సంపాదించేవాడు. ఆయనకు 10 ఏళ్ల వయసు కొడుకున్నాడు. పిల్లవాడు ప్రతిరోజు తండ్రిని, నాన్న, నెలకో సారైనా నాతో 1 గంట గడుపువు అని అడిగాడు. దానికి ఆ తండ్రి, చూడు కన్నా, నేను కష్టపడుతున్నది నీ ఆనందం కోసమేరా. ఈ డబ్బు నీ కోసమే సంపాదిస్తున్నా. ఆ డబ్బుతో నువ్వు నీ ఆనందం కోసం ఏమైనా కొనుక్కోవచ్చు. నీతో గడిపితే నాకు గంటకు 10,000 రావు కదా అని చెప్పాడు. ఒకరోజు ఆ పిల్లవాడు, నాన్న, నా ఆనందం కోసమే నువ్వు సంపాదిస్తున్నావుగా, మరి నా కోసం సంపాదించే డబ్బుతో నాకు 10,000 ఇవ్వు అన్నాడు. ఆ వయస్సు కుర్రాడు 10,000 అడిగేసరికి ఆ తండ్రి మొదట ఆశ్చర్యపోయినా ఆ తర్వాత జేబులో నుంచి 10,000 తీసి బాబు ముందు పెట్టాడు. వెంటనే ఆ పిల్లవాడు డబ్బు తీసి తండ్రికిచ్చి, ఒక్క గంట నాతో గడపడానికి ఈ డబ్బులు ఇస్తున్నాను. నా ఆనందం కోసం ఇంతకన్నా ఎంత ఖర్చు పెట్టాలో, నీకు ఎలా తెలియపరచాలో ఇక నాకు అర్థం కావడం లేదు నాన్న అంటూ కన్నీటితో అడుగుతాడు. ఇన్నాళ్ళు డబ్బు సంపాదనలో పడి తన కొడుకు తనతో ఎంతగా సమయం గడపాలని ఆశపడుతున్నాడో, తన ప్రేమని ఎంత కోల్పోయాడో, తనని ఎంతగా మిస్ అవుతున్నాడో, తన ప్రేమ కోసం ఎంతగా తప్పించిపోతున్నాడో ఆ తండ్రికి అప్పుడు అర్థమవుతుంది. సహోదరి, సహోదరుడా, ఈ కథ చదివిన నీకు ఆ బాబు పైన జాలి వేస్తుంది కదా. మరి నీకోసం తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు కూడా ఒక్క గడియ అయినను నాతో మేల్కొని ఉండలేవా అని అడుగుతున్నాడు. మరి ఎంత సమయం ఆయన కోసం కేటాయిస్తున్నావు? ఒకసారి ఆలోచించు. మనకిష్టమైన వాళ్ళతో సమయం గడపాలని ఆశపడతాం. ఎవరైనా నీకు ఎవరంటే ఇష్టం అని మనల్ని అడిగితే మనం చెప్పే మొదటి మాట, నాకు దేవుడు అంటే ఇష్టమని. మరి ఆ దేవునితో ప్రతిరోజు ఎంత సమయం గడుపుతున్నావు? ఒకసారి ఆలోచించు. నీకు దేవుడు ఇంత ఆయుష్ ఇచ్చారు కదా, రోజుకి 24 గంటల సమయం ఇచ్చారు కదా. మరి దానిలో నీవు ఆయన కోసం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? ఒకసారి ఆలోచించు. ప్రార్థన చేశావా? వాక్యం చదివావా అని నేడు మనలో అనేకులని అడిగితే, ఈరోజు ఆలస్యంగా లేచాను, రాత్రి పడుకునేటప్పటికి 1 గంట 2 అవుతుంది, అందుకే ఈరోజు ప్రార్థన చేయలేదు, వాక్యం చదవలేదు అని చెప్తారు. మరి దేవుడంటే మీకు ఇష్టమేనా అంటే, నాకు దేవుడంటే చాలా ఇష్టం, ఆయన కోసమే బ్రతుకుతున్నాను, తన సేవ చేయాలని, వాక్యం వినాలని నాకు చాలా ఇష్టం అంటాం. వాక్యమైన దేవుడు నీతో ఏకాంతంగా గడపాలని, నీ ప్రార్థన గదిలో, నీ రూమ్లో నీకోసం రోజుల తరబడి, గంటల తరబడి ఎదురు చూస్తూ ఉంటే, మనం మాత్రం లోకంలో అనేక పనుల్లో బిజీగా ఉంటూ దేవునితో సహవాసం చేయకుండా, దేవునికి చోటివ్వకుండా ఉంటున్నాం. కాబట్టి ఒక్కసారి నా దేవునితో నేను ఎంత సమయం గడుపుతున్నానని, ఆయనకు ఎలాంటి ప్రార్థన ఇస్తున్నానని నిన్ను నువ్వు పరిష్కరించుకుంటావని ఆశపడుతూ ఉన్నాను. ఈ వాక్యం మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే, మీతో మాట్లాడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నుంచే దేవునితో మీ జీవిత ప్రయాణం ప్రారంభించండి. God bless you.